సో గాయ్స్ మనం ఇంకా బై టాటా అవ్వలేదు. ఎందుకంటే మనం కొంచెం పార్కింగ్ నేర్చుకోవడానికి లోపల వచ్చాను. కానీ మన కారు ఏమంటే మీరు చూస్తున్నారు కదా వేడెక్కిసింది. సో హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. ఇంకా మనం ఇప్పుడే వెళ్తున్నాను కార్ డ్రైవింగ్కి. సో మనకు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ కట్ట అన్నీ ఉన్నాయి. మన కార్ కూడా మనకు వచ్చు. సో మనం కొంచెం జస్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్ పెంచడానికి వెళ్తున్నాను. మనం ఆల్రెడీ 4-5 సార్లు వెళ్ళాను, వెళ్తున్నాను. సరే అలా లేట్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం ఉండే చూస్తున్నారు కదా, మధ్యాహ్నం సాయంత్రం వెళ్తున్నాను 4 గంటలకి. ఎండ అయితే గట్టిగా ఉన్నాయి. నా వచ్చి గట్టేం తేలేదు. సో మనం ఇప్పుడు కార్ దగ్గర వెళ్ళి మాట్లాడదాం. సో గాయ్స్, ఇది మన కారు. కొంచెం విండ్షీల్డ్ కొంచెం గ్లాస్ క్లీన్ చేయాలి. ఎందుకంటే 4-5 రోజులు పెట్టి ఇక్కడ ఎలాగ ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు ఎండ అంతా గట్టిగా ఉంది. కార్ కండిషన్ బాగుంది, చాలా బాగుంది. ఏసీ పనిచేయదు అంతే, కానీ లోపలికి మాత్రం ఎండ గట్టిగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు కార్లో పెట్రోల్ మోడల్. సో పెట్రోల్ కొట్టించేయాలి. పెట్రోల్ కొట్టించి మనం రోడ్డు మీద వెళ్ళిపోతాం. మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే అప్పుడు కొన్ని పోయిక సరదాగా మనం బయటికి కట్ట వెళ్ళడానికి ఇది బాగుంటుంది. దాని గురించి మనం ఇప్పుడే కార్ నేర్చుకుంటున్నాను. సో ఇది ఆ కార్కి తీసుకొచ్చింది. సో దాని గురించి మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. సో మనం ముందు చూస్తున్నాను కార్ కింద ఏదైనా కుక్కల గట్ట ఏమైనా ఉందా. ఇప్పుడు ఎండ టైం కదా, కొంచెం కుక్క గట్ట ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాను. ఆయన కుక్క గట్ట ఉందని తీసావా? ఓకే. సో మరి కీ అన్నీ ఆటోమేటిక్ పనిచేస్తుంది కదా. సో ఇది మనం ఇంట్రో. అమ్మ మనకి బండిలో అన్నీ ఓకే. బ్రేక్, యాక్సిలేటర్ అన్నీ పనిచేస్తుంది, సూపర్గా ఉంది. సో మనం ఎప్పుడు ఇది మనకి డిక్కేది ఫ్రంట్ అది టేప్ ఉంది. టేప్ ఉందా? ఏదో ఒకటి కట్టేయాలి అంతే, పెట్టేసి. సో మనకి ఇది క్లోజ్ అవ్వట్లేదు, మిగతా అంతా బాగుంది. వాటర్ కొట్టాలి మనకి ఫ్రంట్ గ్లాస్ మీద కొంచెం ఇదిగా ఉంది. అది అయితే కొట్టండి. సో ఓకే. సో మనకి మాడు ఇప్పుడు కొంచెం వాటర్ కొడుతున్నారు గ్లాస్ క్లీన్ చేయడానికి. కొంచెం వాటర్ కొట్టేస్తే గ్లాస్ క్లీన్గా అయిపోతాయి. ఆ సైడ్ కూడా కొట్టండి, ఆ సైడ్. ఓకే. సో ఇప్పుడు గ్లాస్ ఫుల్ నీట్గా ఉన్నాయి. ఓకే. సో మనకి అన్నీ ఓకే గాయ్స్. ఇంకా ఫస్ట్ గేరు స్లోగా. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించిపోతున్నాను. ఇది మనకి నాకు తీయడం లేదు, నా మాయకి వచ్చేస్తాను. నా మాయ ఇది తీసారు. ఏది కనపడుతుంది ఏంటి? సో ఇప్పుడు రేటు 109 రూపాయలు ఉంది అన్న. ఎంత కొడతారు? 500. సరే అన్న, ఒక 500 కొట్టండి. సో ఇది పెట్రోల్ మోడల్ కదా, పెట్రోలే. సో మనం ఇప్పుడు 500 కొట్టించబోతున్నాను. మీరు చూడబోతున్నారు. రేట్ ఏమైనా పెరిగిందనా? అప్పటి నుంచి పెరగలేదా? సో మన పెట్రోల్ అయితే రేటు కట్టి ఇంకేం పెరగలేదు, అలాగే ఉన్నాయి. ఇంకా మనం అయితే 500కి సరిపోతాయి. మనం అలాగే జస్ట్ రౌండ్ వేస్తాం కదా. సో మనకి ఎంత అవసరం లేదు. ఒక 500-600కి 500కి సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఏమక్కర్లేదు మనకి. ఇంకా
అంతే. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు ఎక్కడి నుంచి జాయిగా బయటికి వెళ్తాం, మెయిన్ రోడ్లో వెళ్తాం. అక్కడ బయటికి రోడ్లో వెళ్తాం. ఆ రోడ్లో వెళ్ళి మనం ఇంకా నేర్చుకుంటాను. అప్పుడు నా మాయకి ఫస్ట్ ఇస్తాను. సో నాకు కొంచెం బాగా వచ్చు, నా మాయకి కూడా వచ్చు బాగా. సో మన ఇద్దరికి వచ్చు బాగా. సో మనం ఇప్పుడు కొంచెం మెయిన్ రోడ్లో వెళ్తున్నాను. ఇంకా ఇదేమో మండపేట లోపలికి రోడ్ కదా, మనం ఇంకా మెయిన్ రోడ్లో వెళ్తే అక్కడ కొంచెం బాగుంటుంది. మనకి 4.5 లీటర్ అయింది అంట. ఇంకా మనం మెయిన్ రోడ్లో వెళ్ళి అప్పుడు మా అమ్మాయికి ఇస్తాను. మండపేట బయటికి రోడ్లో ఇంకా మీరు చూస్తున్నారు కదా, నాకు డ్రైవింగ్ వచ్చు. డ్రైవింగ్ కాదు అలా కాదు, డ్రైవింగ్ నేర్చుకుని అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ గట్రా చేయించాను. కానీ కార్లో ట్రిప్ ఇస్తాం అనుకుంటున్నాను. దాని గురించి ఇంకా కొంచెం ఫుల్గా ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మనం డ్రైవింగ్ నేర్చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బాగా వస్తే ఇంకా ఎంత స్ట్రాంగ్గా నేర్చుకుంటాను, ఎంత ఎక్స్పీరియన్స్ బాగా వస్తే అంత బాగా మనం డ్రైవింగ్ చేయగలను. సో దాని గురించి మనం కొంచెం బాగా నేర్చుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనం కారు రెంట్లు, మనకి సొంత కారు లేదు కదా, అలాగే కారు రెంట్లో మనం బయటికి సరదాగా టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే చూసా నాకు ఒక 2 years పైన అయిపోతుంది కార్ నేర్చుకొని. కానీ మనం సరదాగా ఎక్కడైనా బయట ట్రిప్ కట్ట వెళ్ళకపోతున్నాను. సో దాని గురించి మనం మళ్ళీ ఈరోజు వచ్చాను, సరదాగా ఒక బయట ట్రిప్ వేసేస్తాను, రౌండ్ వేసేస్తాను. ఇంకా సండే కదా మనకి ఖాళీగా ఉంటుంది. దాని గురించి 2 ట్రిప్ రౌండ్ వేసేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతాయి. ఇంకా నా మాయకి కూడా వచ్చు, ఆయనకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇద్దరు డ్రైవర్ ఉన్నారు అనుకోండి, మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినా నడిచి మనం డ్రైవింగ్ చేసిన అనుకోండి బాగుంటుంది. దాని గురించి మనం అలాగా ఇంకా ఇద్దరు మార్చి వెళ్తున్నాను. ఇప్పుడు మొత్తం మండపేట బయటికి వచ్చేసాను. సో మెయిన్ రోడ్లో ఎగొచ్చు, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మా మాయ నడుపుతారు. ఓకే, సో మా మాయకి కూడా వచ్చు, అంతే. రాదు అలాగే కాదు అండి బాబు, బైక్ కింద కార్ ఇంకా ఈజీ. సో మనకి ఈజీ కానీ మనకి భయం ఒకటి అంతే. సో బయటికి అసలు మంచి గాలి వస్తుంది. ఓకే, సో గైస్ మనం ఇప్పుడు మండపేట ఇలాగా మన ఇది లోపలే రోడ్ వచ్చేసింది. మన హైవేలో నుంచి లోపలే వచ్చాను. సో ఇప్పుడు మా మావయ్య తోలుతున్నారు. హైవేలో అయితే నేనే తోలేను. సో మళ్ళీ ఇక్కడ నుంచి మా మావయ్య డ్రైవింగ్ చేసి మండపేట వెళ్తారు. అక్కడ నుంచి మనం మళ్ళీ టైం ఉంటే అనపత్తి రోడ్లు కూడా వెళ్ళిపోతాం. ఇంకా ఒకసారి వ్యూ చూడండి బాబు, ఎంత బాగుంది. ప్రశాంతంగా మంచి గాలి వస్తుంది. ఇంకా రోడ్ ఫుల్ ఖాళీగా ఉంది. సో నెక్స్ట్ మనం అన్నవరం వెళ్తున్నాను. కార్ వేసుకుని అన్నవరం వెళ్తున్నాను. ఎందుకంటే ఎంత చక్కగా నడుపుతున్నారు. నెక్స్ట్ ట్రిప్ ఇంకా మనం అన్నవరం. మనకి కారు 2 years పైన అయిపోయింది, మనం నేర్చుకుంటున్నాను. కానీ మనం లోకల్ అలా తిరుగుతున్నాను. బయట ఎక్కడ భయంలో బయట అలా ఎవరు మనమే ఉన్నారు, ఆయన దగ్గర కారు అలాగ ఉంటుంది. అందరూ అలా అడుగుతాము, పెట్రోల్ మనం కొట్టించుకుంటాము, పెట్రోల్ కొట్టించి మనం వస్తాం. ఇంకా సో ఈరోజు కూడా సేమ్ అదే, ఒక 500 పెట్రోల్ కొట్టించాను. హాయిగా ఇంకా మనం అలా తిరుగుతున్నాను. నెక్స్ట్ అన్నవరం ట్రిప్కి మనం వెళ్తున్నాను. నేను మా మాయ ఇంకెవరైనా ఉంటే మీరు కూడా రావచ్చు మనతో. ఇంకెవరు మీకు కూడా కావాలంటే మీరు కూడా రావచ్చు మాకు అన్నవరం వెళ్ళడానికి. సో అదే ఇంకా మనం మండపేట వెళ్ళి అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ అనపత్తిలో వెళ్తాం. ఒక 5 monthsలో 1000 subscriber యూట్యూబ్లో అయింది అనుకోండి. 5 months కాదు, 4 monthsలో 1000 subscriber. ఇంకా ఈ వీడియోలో 100 like వస్తే అన్నవరం వెళ్ళి నేను గుండు చేసేసుకుంటాను. అంతే. మా ఆయనకి నేను చెప్పేసాను, ఇంకా మనకి ఒక 1000 subscriber యూట్యూబ్లో ఒక 4 monthsలో లోపే వచ్చేస్తాయి. ఇంకా ఈ వీడియోలో 100 like వస్తే ఇంకా నేను అన్నవరం వెళ్ళి గుండు చేసేసుకుంటాను కన్ఫర్మ్. ఓకే, ఇది నా మాయ, ఇది నేను, ఇది మన కారు, ఇది మన రోడ్డు. మనకేం జరుగుతుంది? డ్రైవింగ్ జరుగుతుంది. ఓకే గాయస్, సో ఫైనలీ ఇప్పుడు టైం మనకి 5 అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మనం ఎందుకంటే మండపేట హైవేలో ఉన్నాను. సో 2 నిమిషాల్లో ఇంకా మనం పార్కింగ్ ఏరియాలో వెళ్ళిపోతాం. అక్కడ బండి పార్కింగ్ చేసి ఇంకా మా బైక్ అక్కడ పెట్టాను. సో
కార్ అక్కడ పెట్టేసి మనం బైక్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈరోజుతో అంతే, అక్కడ బైక్ పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే గాయస్, సో మళ్ళీ ఎప్పుడు నా కార్ డ్రైవింగ్ వస్తే మళ్ళీ అది చెప్తాం. ఈరోజుకి అంతే, టాటా బాయ్ బాయ్. సో గాయస్, మనం ఇంకా బాయ్ బాయ్ టాటా అవ్వలేదు, ఎందుకంటే మనం కొంచెం పార్కింగ్ నేర్చుకోవడానికి లోపలే వచ్చాను. కానీ మన కారు ఏమంటే మీరు చూస్తున్నారు కదా, వేడెక్కిసింది. వేడెక్కిస్తే కొంచెం హీట్ అయిపోయింది. సో మన దాని గురించి టెన్షన్లో అలాగ ఆపేసి 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇంకా జాయిగా కొంచెం ఇప్పుడు చూడాలి, ఇది ఇంకా వేడిగా ఉంది. సో దాని గురించి మనం కొంచెం హీట్ తగ్గిక అప్పుడు వెళ్ళిపోతాం.